రైట్, ఇప్పటివరకు వార్తల అంశాలకు సంబంధించి మనం పరిశీలించాం. దానికి సంబంధించి డీటెయిల్గా చూసాం. అదే అంశానికి సంబంధించి విశ్లేషించడానికి మనతో పాటు బీఆర్ఎస్ సీనియర్ నాయకులు చిద్మల రాకేష్ గారు ఉన్నారు. నమస్తే అండి రాకేష్ గారు. గుడ్ మార్నింగ్. అలాగే మనకు రాజకీయ విశ్లేషకులు నిఖిల్ గారు ఉన్నారు. నిఖిల్ గారు నమస్తే అండి. రాకేష్ గారు, ముందు మీ నుంచి స్టార్ట్ చేస్తున్నా. గ్యాస్ సంబంధించి మనం ప్రధానంగా ముందు నుంచి కేంద్ర ప్రభుత్వం పదే పదే చెప్పుకొచ్చింది, గ్యాస్ ఎట్టి పరిస్థితుల్లో కూడా రూపాయి కూడా పెంచమని చెప్పేసి పదే పదే చెప్పుకొచ్చింది. కాకపోతే మాత్రం ఇప్పుడు పెద్ద ఎత్తున పెంచినటువంటి అంశం ప్రధానంగా సామాన్యుడికి సంబంధించి పెద్ద కుదిబుండాగా మారినటువంటి అంశం. దీనికి సంబంధించి మీరేమంటారు? గుడ్ మార్నింగ్ అండి. గుడ్ మార్నింగ్ సురేష్ గారు, గుడ్ మార్నింగ్ నిఖిల్ గారు, టీనిస్ ప్రేక్షకులకు అందరికీ మార్నింగ్ అండి. కాంగ్రెస్ అంటేనే అబద్ధాల పునాదుల మీద నిర్మించినటువంటి కాంగ్రెస్ ఎట్లనో అదేవిధంగా బీజేపీ పార్టీ కూడా అదే విధంగా తయారైంది. ఎందుకు బీజేపీ పార్టీని అంటున్నా అంటే, బీజేపీ పార్టీ అధికారంలోకి రాకముందు కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు చాతగాని మన్మోహన్ సింగ్ డాలర్ ధర పెరిగిపోతుందని, లేదా క్రూడ్ ధర పెరిగిపోతుందని కామెంట్ చేసిన ఇదే బీజేపీ పార్టీ ఈరోజు నిరంతరం అంటే ప్రజల్ని దోపిడీకి గురి చేసేటువంటి కార్యక్రమాన్ని చేపడుతుంది. ఇప్పుడు జనరల్గా మన గ్యాస్ ధర పెరగలే కదా, ఇది డొమెస్టిక్ పెరిగింది కదా, అంటే దుకాణాలలో వేసే గ్యాస్ ధర పెరిగింది కదా అంటే, మరి దుకాణాలలో తింటోడేవాడు? పొద్దుగానే పనికి పోయేటోళ్ళు, అడ్డ మీద కూలీవాళ్ళు కూడా పోయి ఏదో బండి కాడితే టిఫిన్ చేస్తారు. ఇప్పుడు ఆ సిలిండర్ ధర పెరగంగానే ఏం చేస్తాడు? ఆయన మన దుకాణం ఆయన పెట్టుకుంటాడా? ఆ ధర కూడా ప్రజల మీద వేసేస్తాడు. తప్పకుండా వాళ్ళు ఎవరికైనా డిస్ట్రిబ్యూట్ చేయాల్సిందే. వాళ్ళ దగ్గర పెరిగిన ధర ఎన్నిసార్లు పెంచారు అంటే, ఈ మధ్య కాలంలో వాళ్ళు పెంచినటువంటి ధర చెప్తే గత 5 నెలల్లో 6 సార్లు పెంచారు. 6 సార్లు పెంచితే మరి అంతకుముందు అయితే యుద్ధం లేకుండా కదా. మే నెలలో మనం చూస్తే ఫిబ్రవరిలో పెంచారు, జనవరిలో పెంచారు, మార్చిలో పెంచారు. అప్పుడైతే యుద్ధం లేదు కదా. మరి ఇప్పుడైతే యుద్ధం అని చెప్తారు బీజేపీ పార్టీ వాళ్ళు. మరి అప్పుడు యుద్ధం లేనప్పుడు ఎందుకు పెంచారు? ఇదొక అంశం అయితే, గతంలో ఏదైతే మనకి 55 రూపాయలు ఉన్న పెట్రోల్ 2014లో 55 రూపాయలు ఉన్న పెట్రోల్ ఈరోజు ఎంతకు వచ్చింది? దగ్గర 100 రూపాయలు, అంటే 109 రూపాయల దాకా వచ్చింది. అంటే డీజిల్ ధర పెరిగింది, పెట్రోల్ ధర పెరిగింది. సరే, మరి ఇవన్నీ పెరుగుతున్నాయి. అవి యుద్ధం జరుగుతుంది, మీకు తెలియదా? మీరు ఎట్లా ఆరోపణలు చేస్తారు అని చెప్పేసి కూడా ఒక కామెంట్ వస్తుంది. సరే, యుద్ధం జరిగినప్పుడు పెట్రోల్ ధర, డీజిల్ ధర, గ్యాస్ ధర అన్ని పెంచారు. మరి యుద్ధం జరగనప్పుడు ఇప్పుడు 120 రూపాయలకు బ్యారెల్ క్రూడ్ ఉన్నది. మరి యుద్ధం జరగక ముందు అది $70-80 క్రూడ్ దొరికింది కదా. మరి అప్పుడు ధరలు తగ్గించారా? మరి ఆ పైసలన్నీ దోపిడీ చేసి ఎవరి దగ్గర పెట్టిర్రు? నెంబర్ 1. నెంబర్ 2, ఇప్పుడు యుద్ధం జరిగినప్పుడు అంటే మరి రష్యాతో అగ్రిమెంట్ చేసుకొని నువ్వు ఓన్లీ ఇరాన్ నుంచేలో, దుబాయ్ నుంచేలో, గల్ఫ్ నుంచేలో కొంటలేవు కదా ఆయిల్. ఇరాన్తో ఏదైతే రష్యాతో అగ్రిమెంట్ చేసుకున్నటువంటి ఆయిల్, పెట్రోల్ ఏదైతే క్రూడ్ వస్తుందో రిఫైనరీలలో చేసి ఏం చేస్తున్నావు? అదంతా ఏం చేస్తున్నారు అంటే విదేశాలకు అమ్ముతుంది. కానీ అగ్రిమెంట్ చేసుకునేది వాళ్ళు భారతదేశం. మన భారతదేశ ఎక్స్టర్నల్ అఫైర్ మినిస్టర్ అక్కడికి పోతాడు, ఇంధన శాఖ మంత్రి అడిగి పోతాడు. పోయి మరి రష్యాతో అగ్రిమెంట్ చేసుకున్న క్రూడ్ కొనుక్కొచ్చారు. రష్యా నుంచి కొనుక్కొచ్చి దాన్ని ఏం చేస్తుర్రా అంటే, ఇక్కడ అదానీ కంపెనీకి, అంబానీ కంపెనీకి అగ్రిమెంట్ చేసుకోనికి భారతదేశ ప్రధానమంత్రి ఒకసారి డీల్ చేసి వస్తాడు. మన మంత్రులందరూ పోయి దాన్ని డీల్ చేసుకొచ్చి అదానీ కంపెనీకి, అంబానీ కంపెనీకి పెట్టారు. ఇప్పుడు క్రూడ్ ధర పెరిగినప్పుడు నువ్వు చెప్తున్నావు, మరి క్రూడ్ ధర తగ్గినప్పుడు ఎందుకు తగ్గియలే? గదే ధర పెట్టినావు, వాటి మీద సెస్ వేసినావు, ఆ సెస్ వసూలు చేసినావు. 10 రూపాయలు డీజిల్ మీద వేసినావు, 12 రూపాయలు పెట్రోల్ మీద వేసినావు. కాబట్టి బీజేపీ పార్టీ కంప్లీట్గా ఈ దేశాన్ని కార్పొరేట్ శక్తులకు అమ్మడానికే కుట్ర చేస్తుంది. మరి వచ్చిన డబ్బులన్నీ ఏమవుతున్నాయంటే, ఏది టర్కీకి పంపేనికో, లేకపోతే ఆఫ్ఘనిస్తాన్ పంపే ఏదో దేశానికి సాయం చేస్తున్నట్టు విశ్వగురువు అయిదామని ప్రయత్నం చేస్తుంది. మరి విశ్వగురువు అయిదామని ప్రయత్నం చేస్తే కనీసం ఎవరు నచ్చి నేను పెద్ద మనిషిని నన్ను యాక్సెప్ట్ చేస్తున్నా అంటే అది కూడా చేస్తలేదు. కంప్లీట్గా బీజేపీ పార్టీ ఈరోజు సామాన్యుని నడ్డి విడిచేటువంటి కార్యక్రమం చేపట్టింది. అంతేందుకు సామాన్యుడు కాదు, పేదవాడి నుంచి పెద్దవాడి దాకా. ఇప్పుడు ఫ్లైట్ ఛార్జెస్ పెరుగుతున్నాయి. ఫ్లైట్ ఛార్జెస్ ఎందుకు పెరుగుతున్నాయి? వాటి ఇంధనం ధర కూడా పెంచేసారు. ఒక స్థితికి వచ్చిన తర్వాత ఏమన్నారంటే, మొత్తం మన దేశంలో ఉన్నటువంటి అన్ని ఫ్లైట్ కంపెనీలన్నీ కూడా మేము ఫ్లైట్లను మొత్తం బంద్ చేస్తాం, మేము నడపలేనటువంటి పరిస్థితి అని చెప్పేసి స్థితికి తీసుకుపోవడం జరిగింది. మరి అంటే నేను ఏమంటున్నా, ప్రతి ఒక్కరి దగ్గర దోపిడీకి గురి చేస్తే మరి ఈ సంపద అంతా ఎక్కడికి పోతుంది అంటే కార్పొరేట్ సంస్థల జేబుల్లోకి పోతుంది.
రాకేష్ గారు, ముఖ్యంగా పెద్దోళ్ళు ఇంకొకటి కొడతారు, సార్, పెద్దోళ్ళు ఏదైతే కొడతారు. ప్రధానంగా 5 కిలోల సిలిండర్ కూడా, ప్రధానంగా ఈ 5 కిలోల సిలిండర్ విద్యార్థులు, ముఖ్యంగా బ్యాచిలర్స్ కూడా, విద్యార్థులు కూడా ఇక్కడ వాడుతూ ఉంటారు. దానిపైన కూడా 250 రూపాయలు పెంచుతున్నారు. అంటే ఎవరిని వదలరా సార్ ఇక్కడ? ఏ సిలిండర్ అయినా పెంచడమే ఇంకా? సార్ మీకు ఒక్కటే మాట చెప్తున్నా సురేష్ గారు, వాళ్ళు వీళ్ళని వదిలిపెడతాం వాళ్ళని వదిలిపెడతాం. బీజేపీ పార్టీ అంటేనే పెద్దోళ్ళ నుంచి వెళ్ళి పేదవాళ్ళ దాకా ప్రతి ఒక్కరికి దోపిడీకి గురి చేయడం. ఆ గురి చేసే భాగంగానే ఈరోజు ఒక దిక్కు కమర్షియల్ సిలిండర్, మీకు ఒకటి గుర్తుపెట్టు, కమర్షియల్ సిలిండర్ పెరిగిందంటే ఆటోమేటిక్గా పేదవాళ్ళ మీద ఇంపాక్ట్ పడుతుంది. అదే విధంగా విద్యార్థులకు ఈరోజు అవును, మీరు అన్నట్టు అన్ని 250 టిఫిన్ సెంటర్లు రూపాయలు కావచ్చు, మెస్సులు కావచ్చు, వాళ్ళందరూ కూడా చార్జెస్ పెంచేశారు. పెంచేస్తారు. ఎందుకంటే ఇప్పుడు వాళ్ళు కూడా మనగడ గురించి పోరాటం నడుస్తుంటది. వాళ్ళు ఏదో డబ్బులు అంటే అక్కడ ఒక మీల్స్ మీద 5 రూపాయలు 10 రూపాయల వాళ్ళు మార్జిన్ పెట్టుకొని వాళ్ళు అమ్ముతారు. ఎందుకంటే ఈరోజు ధాన్యాల ధరలు పెరిగిపోయినాయి, అదేవిధంగా దినుసులన్నీ కూడా ధరలు పెరిగిపోయినాయి. బీజేపీ పార్టీ వచ్చినప్పటి నుంచి ధరలన్నీ కొండెక్కి కూర్చున్నాయి. నేనేమంటానంటే అదే విధంగా వాళ్ళు ఏం చేస్తున్నారు, మనకు తెలియకుండా జిఎస్టీ రూపంలో కోట్లాది రూపాయలు వసూలు చేసుకుంటారు. ఇప్పుడు రాష్ట్రాలు, అన్ని రాష్ట్రాల పంచాయతీ ఏంది, అరే నువ్వు మా రాష్ట్రాల దగ్గర నుంచి వెళ్ళి జిఎస్టీ సబ్బు కాడి నుంచి వెళ్ళి టూత్ పేస్ట్ కాడి నుంచి వెళ్ళి నువ్వు ట్యాక్సులు వసూలు చేస్తున్నావు, మరి అవన్నీ తీసుకుపోయి నీ దగ్గర పెట్టుకుంటున్నావు, మరి మేము ఎట్లా నడుపుకోవాలి రాష్ట్రాలనే కదా ప్రశ్న. అండ్ నెక్స్ట్ వచ్చి వాళ్ళు ఇష్టం వచ్చిన రాష్ట్రానికి ఇస్తారు. ఏ రాష్ట్రంలో ఎలక్షన్ అయితే ఆ రాష్ట్రానికి ఫండింగ్ ఇస్తారు. మొన్న అస్సాంకి ఇచ్చారు, బీహార్కి ఇచ్చారు, అంతకుముందు బీహార్కి ఇచ్చారు, మొన్న వెస్ట్ బెంగాల్కి ఇచ్చారు, తమిళనాడుకి. వాళ్ళకు ఏ రాష్ట్రంలో ఎలక్షన్లు ఉంటే ఆ రాష్ట్రానికి ఫండింగ్ చేస్తే తప్పితే ఇంకోటి కాదు. మీరు ఒకటే గమనించారు, వీళ్ళు ఏమనంటే తాపకు ఏం చెప్తారు ప్రజలకు, మళ్ళా మతం దిక్కు తీసుకుపోవాలి, పాకిస్తాన్ వస్తుంది, చైనా వస్తుంది, మనం యుద్ధం చేయాలి. వీళ్ళు అంటే ప్రతి ఒక్కటి ఏది చేసినా కానీ ఫస్ట్ మతాన్ని అడ్డం పెట్టుకుంటారు. డిమార్టేషన్ చేసేటప్పుడు టెర్రరిస్టులు అన్నారు, జిఎస్టీ పెట్టేటప్పుడు మొత్తం దొంగ బిల్లులు అవుతున్నాయి అంటారు. మరి జిఎస్టీ పెరిగిన తర్వాత, డిమాండేషన్ అయిన తర్వాత ఈరోజు మళ్ళీ ధరలు ఎందుకు పెరుగుతున్నాయి? ఇవన్నీ డబ్బంతా ఎక్కడికి పోతుంది? మీరు అన్నారు కదా లక్షలాది కోట్లాది రూపాయలు మేము సేవ్ చేస్తున్నామని. సేవ్ చేసిన తర్వాత కూడా మరి ప్రజల మీద ఎందుకు భారం వేస్తున్నారు అంటే దానికి సమాధానం ఉండదు. దానికి సమాధానం నువ్వు అడిగినవా వెంటనే మతం దిక్కు తీసుకుపోవాలి, నువ్వు దేశానికి వ్యతిరేకమని చెప్పాలి, నిన్ను ట్రోల్ చేయాలి, నిన్ను ఏదో ఒకటి బూతులు తిట్టి వెళ్ళిపోవాలి. కాబట్టి ఇవన్నీ బీజేపీ పార్టీ ఈ దేశంలో ఉన్నటువంటి కార్పొరేట్ సంస్థలకు, గతంలో ఈస్ట్ ఇండియా కంపెనీ దేశాన్ని ఎట్లా పీడించుగా తిన్నదో ఈరోజు బీజేపీ పార్టీ అనేది కూడా అదే విధంగా ఈ దేశాన్ని పీడించుగా తింటుంది. శాతకాని ప్రతిపక్ష పార్టీ కాంగ్రెస్ పార్టీ ఆడేం చేస్తాడు, రాహుల్ గాంధీ ఆయన రెమో ఉన్నాడు, ఎప్పుడు ఏం మారుతాడో తెలియదు. స్పీచ్ ఇస్తాడు చక్కవే ప్రధానమంత్రిని కౌగులించుకుంటాడు. అండ్ స్పీచ్ ఇస్తాడు అప్పుడే సభలకేం చెల్లిపోతాడు. బీహార్ ఎలక్షన్ ఉంటుంటే దేశంలో కనిపించాడు. ఏ రాష్ట్రంలో కూడా ఎలక్షన్లో కరెక్ట్గా పాల్గొనడు, బీజేపీ మీద ఫైట్ చేయడు, కానీ నేనే ప్రతిపక్ష నాయకునిగా ఉండాలని ప్రయత్నం చేశాడు. కాబట్టి బీజేపీ పార్టీ కాంగ్రెస్ పార్టీ రెండు కుమ్మక్కై ఈ దేశాన్ని దోచుకుంటున్నటువంటి పరిస్థితి ప్రజలందరూ గమనించడం జరుగుతుంది. ఎస్, ఈ దేశంలో మరో స్వతంత్ర సమర పోరాటం యొక్క ఈ జాతీయ పార్టీలు చేస్తున్న మోసం మీద పోరాటానికి సిద్ధం కావాల్సిన ఆవశ్యకత కూడా ఉండే. గతంలో కేసీఆర్ గారు ఎప్పుడైతే ఆ యుద్ధానికి సిద్ధం చేశారో వెంటనే కేసీఆర్ గారి మీద కుట్ర చేసి కాంగ్రెస్ ద్వారా దెబ్బ కొట్టే విధంగా ఆ ఈవీఎంల విషయంలో కావచ్చు, ఇంకే విషయంలో కావచ్చు, నేను ఏమంటున్నానంటే ఒక అవినీతి మరకాంటించడం, తద్వారా ఇద్దరు కలిసి ఆ పార్టీలను ఖతం చేయడం, ఇదంతా కూడా ప్రాంతీయ పార్టీల మీద కుట్ర చేస్తున్నాయి. రెండు పార్టీలే, ఒక దిక్కు కాంగ్రెస్, ఇంకో దిక్కు బీజేపీ, రెండు కలిసి కుమ్మక్కై చేస్తున్నాయి. కాబట్టి నేను ఏమంటానంటే ఈ రోజు దేశంలో ధరల పెరుగుదలకు సంపూర్ణ బాధ్యత బీజేపీ పార్టీదే. బీజేపీ పార్టీ వచ్చినప్పటి నుంచే ధరలు పెరుగుతున్నాయి. దేశంలో గతంలో అలయన్స్ ప్రభుత్వాలు ఉన్నప్పుడు ఏ రోజు కూడా ప్రతిపక్షం బలంగా వాణిని వినిపించేది. ఈరోజు ప్రతిపక్షం బలంగా వాణి వినిపిస్తలేదు. దానికి మన ప్రత్యక్ష ఉదాహరణ పార్లమెంట్లో జరిగినటువంటి చర్చ. తెలంగాణ విడిపోతే ఇండియా పాకిస్తాన్ విడిపోయిందని కామెంట్ చేస్తే ఆ సభలో ఉన్నటువంటి కాంగ్రెస్ ఎంపీలు 8 మంది కాంగ్రెస్ ఎంపీలు ఉంటారు, తెలంగాణ నుంచి 8 మంది బీజేపీ ఎంపీలు ఉంటారు. ఎవరు మాట్లాడరు ఇండియా పాకిస్తాన్తో కంపేర్ చేస్తే. అలాంటి దుస్థితికి ఈరోజు దేశాన్ని నెట్టివేశారని. రైట్ అండి, ఏదైతే దేశంలో ప్రధానంగా అనేక రంగాలకు సంబంధించి ధరల పెరుగుదలకు ప్రధానంగా బీజేపీ కారణం, దానికి తోడుగా ఉన్నటువంటి తొత్తుగా మారినటువంటి కాంగ్రెస్ సర్కారుకు సంబంధించి ప్రధాన ప్రతిపక్షం కూడా మాట్లాడకపోవడమే దీనికి ప్రధాన కారణం అని చెప్పేసి రాకేష్ గారు చెప్తున్నటువంటి అంశం. నిఖిల్ గారు, ప్రధానంగా గ్యాస్ సంబంధించి కావచ్చు, ఇతర సంబంధించి అంశాలకు సంబంధించి ధరలు పెంచుకోమని పదే చెప్పుకొచ్చినటువంటి కేంద్ర సర్కారు ప్రధానంగా కొన్ని రాష్ట్రాల్లో ఎలక్షన్స్ అయిపోగానే ఓట్లు పడగానే ఈ గ్యాస్ మిసైల్ సంబంధించి కావచ్చు, గ్యాస్ బాధలు కావచ్చు, బాధినటువంటి సందర్భం మనం చూస్తున్నాం. అంటే ఎందుకు ఇంత అంటే కావాలని నాటకాలు ఆడుతుందా సర్కారు, లేకుంటే ఏమనుకుంటుంది అసలు? ముందుగా మీతో పాటు
సోదరులు గౌరవనీయులు చిరుమల రాకేష్ గారికి టీ న్యూస్ ప్రేక్షకులందరికీ కూడా నమస్కారం. అయితే మీరు చెప్పినట్టు గ్యాస్కి సంబంధించి మాత్రమే కాకుండా ఓవరాల్గా గత 10 సంవత్సరాలకు సంబంధించి భారతదేశాన్ని పరిపాలిస్తున్నటువంటి భారతీయ జనతా పార్టీని, బీజేపీ అనే షార్ట్ ఫామ్ ఉన్నటువంటి పార్టీని ఒకసారి గమనిస్తే, బీజేపీ అంటే గతంలో 2014కు ముందు భారతీయ జనతా పార్టీ ఉండేది. ఇప్పుడు బీజేపీ అంటే బడా జూటా పార్టీ అయిపోయింది. అది ఎందుకు? 2-3 కీలకమైన విషయాలను గమనిస్తే, 2014కు ముందు వాళ్ళే ఏం చెప్తారు, డాలర్ రేటు విపరీతంగా పెరిగిపోతుంది, దాన్ని మాకు ఒక్కసారి అధికారం ఇస్తే మేము తగ్గిస్తాము అని చెప్పిండ్రు. ఎంత తగ్గించిండ్రు? 2014లో దాదాపుగా 55-60 రూపాయలు ఉన్నటువంటిది ఈరోజు 95 రూపాయలకు పెరిగింది. అది తగ్గినట్ట పెరిగినట్ట ఒక్కసారి భారతీయ జనతా పార్టీకి సంబంధించినటువంటి మిత్రులు ఎవరన్నా ఉంటే ఆలోచన చేయాలి. భారతీయ జనతా పార్టీకి మళ్ళీ ఓట్లు వేయాలనుకుంటున్న వాళ్ళు ఎవరన్నా ఉంటే కూడా మళ్ళొక్కసారి ఆలోచన చేయాల్సిన అవసరం ఉంది. దాదాపుగా 60 రూపాయల నుండి 95 రూపాయలకు పెరిగింది అంటే ఆ మొత్తం భారం, దానికి సంబంధించి పూర్తి స్థాయిలో ఇబ్బందులు ఎదుర్కొంటున్నది ఎవరు? భారతదేశ ప్రజలు, 140 కోట్ల మంది భారతీయులు. సో ఒక్కసారి ఆలోచన చేయాల్సిన అవసరం ఉంది. దాంతోపాటు ఇందాక మీరు అడిగినట్టుగా చూస్తే, గ్యాస్కు సంబంధించి చూస్తే గత 10 ఏళ్ళకు పోవడం పక్కన పెడితే, ఒక్కసారి ఈ సంవత్సరానికే 2026 సంవత్సరానికి సంబంధించి మనం చూస్తే, జనవరి, ఫిబ్రవరి, మార్చ్, ఏప్రిల్, మే, ఈ 5 నెలలకు సంబంధించి, మే నిన్ననే మొదలైంది, అంటే నిజంగా జరిగింది 4 నెలలు మాత్రమే. ఈ 4 నెలలతో పాటు నిన్నటికి మే మొదలైన రోజుకు చూస్తే ప్రతి నెల పెంచుతూ పోతానే ఉన్నారు. జనవరిలో దాదాపుగా 111 రూపాయలు పెంచారు, ఫిబ్రవరిలో 49 రూపాయలు, మార్చిలో 144 రూపాయలు, ఏప్రిల్లో 194 రూపాయలు, మేలో నిన్న ఒక్కసారి 990 రూపాయలు పెంచినటువంటి పరిస్థితి. ఓవరాల్గా చూస్తే గత 4-4.5 నెలలకు సంబంధించి 1500 రూపాయలు పెంచి, అది మేము కమర్షియల్ సిలిండర్ మాత్రమే పెంచినాము అని సన్నాయి నొక్కులు నొక్కుతూ ఉంటారు ఇదే భారతీయ జనతా పార్టీకి సంబంధించిన వాళ్ళు. వీళ్ళు ఏం చేస్తూ ఉంటారంటే, నిన్నగాక మొన్న 5 రాష్ట్రాలకు ఎన్నికలు జరుగుతూ ఉంటే మేము రానున్న రోజుల్లో అసలు పెంచబోయే ఆలోచనే చేయట్లేదు, పెంచే ఆలోచనే మా దగ్గర లేదు అని చెప్తూ ఉంటారు. పోలింగ్ అయిపోయి ఓట్లు డబ్బాలో వేసుకోగానే ఇమ్మీడియట్గా ఇటువంటి నిర్ణయాలు తీసుకొని సామాన్యులను నడ్డి విరుస్తూ ఉంటారు. మీరు అడిగితే ఏం చెప్తారంటే వీళ్ళు మళ్ళీ, మేము పెంచింది కమర్షియల్ సిలిండర్ ధర అని చెప్తూ ఉంటారు. కమర్షియల్ సిలిండర్ ఈరోజు దేనికి వాడుతూ ఉంటారండి? హోటళ్లలో కానీ, రెస్టారెంట్లలో కానీ, టిఫిన్ సెంటర్లలో కానీ వాడుతూ ఉంటారు. పొద్దున్న లేస్తే వేలాది మంది, లక్షలాది మంది వేరే పనులకు పోయే వాళ్ళు, వీళ్ళందరూ కూడా ఈ టిఫిన్ సెంటర్ల మీద డిపెండ్ అవుతున్న వాళ్ళు ఎంతమంది ఉన్నారండి? మరీ ముఖ్యంగా చూస్తే మన తెలంగాణకు సంబంధించి, మన హైదరాబాద్ లాంటి నగరంలో స్ట్రీట్ ఫుడ్ చాలా ఫేమస్. ఇదే రకంగా భారతదేశంలో అనేక నగరాలు ఈరోజు స్ట్రీట్ ఫుడ్ విపరీతంగా నడుస్తూ ఉంది. ఇటువంటి వాటి అన్నిట్లకు ఎఫెక్ట్ అయ్యే పరిస్థితి ఉంటుంది కదా. గత 15-20 రోజులకు సంబంధించి చూస్తే మన దగ్గరని, మన హైదరాబాద్ నగరానికి సంబంధించి చూస్తే గ్యాస్ సిలిండర్ల కొరత వచ్చిందని చెప్పి హైదరాబాద్ నగరంలో ఉన్నటువంటి అన్ని పీజీలలో, అన్ని హాస్టళ్లలో, అన్ని ప్రైవేట్ హాస్టళ్లలో పూర్తిగా ఎక్కడికక్కడ ఫుడ్ ఆపేసినటువంటి పరిస్థితులు చూసినాము. ఎక్కడికక్కడ బయట చిన్న టిఫిన్ సెంటర్లు, కర్రీ పాయింట్లలో కూడా దాదాపుగా 30-40% రేట్లు పెంచినటువంటి పరిస్థితులు చూసినాము. ఇట్లా ఖచ్చితంగా ఇదే కమర్షియల్ సిలిండర్ కూడా అందరి మీద డైరెక్ట్గాను, ఇండైరెక్ట్గాను అన్ని వర్గాల మీద ఎఫెక్ట్ పడే పరిస్థితులు చాలా స్పష్టంగా కనబడతా ఉన్నాయి. మీరు ఒక్కసారి గమనిస్తే, ఇదే కమర్షియల్ సిలిండర్కి సంబంధించి 2014లో ఇదే నరేంద్ర మోడీ గారు నాయకత్వం తీసుకున్నప్పుడు, భారతదేశ ప్రధానమంత్రిగా బాధ్యతలు తీసుకున్నాడు, ఎంత ఉండే అంటే 1692 రూపాయలు ఉండే ఇదే కమర్షియల్ సిలిండర్. ఈరోజు ఎంత అయిందండి? 2026లో 10 సంవత్సరాలు కూడా గడవకముందే 3300లకు తీసుకుపోయినటువంటి పరిస్థితి. అంటే ఎంత శాతం పెరిగింది? కరెక్ట్గా 100% పెంచిండ్రు వీళ్ళు. ఈ రకంగా మీరు భారతదేశంలో ఏ వర్గాన్ని చూసినా కూడా అన్ని వర్గాలను కేవలం దోచుకోవడం మాత్రమే వీళ్ళ లక్ష్యంగా కనబడతా ఉంది. కానీ ఎన్నికలు రాగానే హామీలు ఏమి ఇస్తూ ఉంటారు వీళ్ళు? మేము సబ్సిడీలు ఇస్తాము, విపరీతమైన సబ్సిడీలు ఇచ్చి భారతదేశానికి రక్షణగా నిలబడతా ఉన్నామని చెప్తా ఉంటారు. కానీ నిజంగా సబ్సిడీలు ఇస్తుంది ఎవరికి? వీళ్ళు ఆదానీలకు, అంబానీలకు, లక్షలాది కోట్లు ఎవరైతే వ్యాపారాలు చేస్తూ ఉన్నారో వాళ్ళకు సబ్సిడీలు ఇస్తూ రెక్కాడితే కానీ డొక్కాడకుండా ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ నడ్డి విడుస్తూ ఉంటారు. దీంట్లో మరొకటి మీరు గమనించాల్సిన విషయం ఏంటంటే, ఒక మాట గుర్తుకొస్తుంది సార్, సబ్సిడీ సంబంధించి కేంద్ర ప్రభుత్వం ఇచ్చేంత 40 రూపాయల సబ్సిడీ, అది ఆల్మోస్ట్ 6 నెలల నుంచి పడట్లేదు. రాష్ట్ర సర్కారు కూడా సబ్సిడీ ఇస్తా అని చెప్పింది, అది కూడా 6 నెలల నుంచి సబ్సిడీ వేసినటువంటి సిచ్యువేషన్, ఒక్కరికి కూడా వస్తున్నటువంటి పరిస్థితి లేదు. దీంట్లో మరొకటి మీరు గమనించాలి, చాలా కీలకమైన విషయం ఏంటంటే, వీళ్ళు ఎంతసేపు భారతీయ జనతా పార్టీ మిత్రులంతా ఏం చెప్తా ఉంటారంటే, చమురు సంస్థల మీదకి నెట్టేస్తూ ఉంటారు. ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ చాలా స్పష్టంగా చెప్పింది నిన్న, చమురు ధరలు భారతదేశ వ్యాప్తంగా కానీ ప్రపంచవ్యాప్తంగా కానీ ఫ్లక్చువేట్ అవుతా ఉన్నా కూడా ఎక్కడ మేము దాన్ని వినియోగదారుని మీద పడే విధంగా మేము ఆలోచనలు చేయట్లేదు. డైరెక్ట్ బెనిఫిషియరీకి, అది కమర్షియల్ కావచ్చు, డొమెస్టిక్ కావచ్చు, వాళ్ళకి ఇబ్బంది పడే నిర్ణయాలు మేము ఎక్కడ తీసుకున్నటువంటి పరిస్థితులు లేదు అని
ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ చాలా స్పష్టంగా చెప్పినా కూడా మరి ఈరోజు మీరు దేని బేస్ చేసుకొని పెంచుతూ ఉన్నారు, ఎవరిని ఇబ్బంది పెట్టడానికి పెంచుతూ ఉన్నారు? మరొకటి ఇందాక మీరు అన్నట్టుగా ఒక్కసారి ఆలోచన చేస్తే ఈ 5 కేజీలకు సంబంధించిన సిలిండర్లు ఏవైతే ఉంటాయో దాని మీద కూడా ఇదే పరిస్థితి. వీళ్ళు ఏం చేస్తూ ఉన్నారు, గతంలో నిన్న మొన్నటి వరకు 549 రూపాయలు ఉన్నదాన్ని ఏకంగా 810 రూపాయలు చేసిండ్రు ఈరోజు. అంటే 260 రూపాయలు సూటిగా పెంచినటువంటి పరిస్థితి చూస్తూ ఉన్నాము. ఈ 5 కేజీలకు సంబంధించినటువంటి సిలిండర్లు ఎవరు వాడుతూ ఉంటారు? మేజర్గా బ్యాచిలర్లు కానీ, లేదంటే మనలాగా ర్యాపిడ్ గ్రోత్ ఉన్నటువంటి తెలంగాణ లాంటి అనేక రాష్ట్రాలు, అనేక ఈరోజు పెద్ద పెద్ద సిటీలు ఏవైతే ఉన్నాయో భారతదేశ వ్యాప్తంగా అక్కడ వలస కార్మికులు ఎక్కువ పనిచేస్తూ ఉంటారు. వాళ్ళందరికీ ఆ లోకల్లో ఆధార్ కార్డు కానీ, లోకల్లో గ్యాస్ సిలిండర్కి సంబంధించిన ఆ బుక్ కానీ, ఆ ఎన్రోల్మెంట్ కానీ ఇదంతా ఉండే పరిస్థితి ఉండదు. కాబట్టి టెంపరీగా వాళ్ళు ఎప్పటికప్పుడు 5 కిలోల సిలిండర్లు తెచ్చుకుంటూ ఉంటారు. దాదాపుగా ఏకపక్షంగా ఒక్కటే రోజులో 50-60% పెంచి మీరు ఈరోజు వాళ్ళందరి పొట్టగొడుతున్నటువంటి పరిస్థితులు మనకు కనబడతా ఉన్నాయి. ఇక్కడితో ఆగే పరిస్థితి కనిపిస్తున్నటువంటి ఆలోచన లేదు. ఇప్పుడు నిన్నగాక మొన్న 5 రాష్ట్రాలకు ఎన్నికలు అయిపోయినాయి కాబట్టి రేపు పొద్దున ఇమ్మీడియట్గా ఏం ఆలోచన చేస్తూ ఉంటారు? ఆల్రెడీ లీకులు ఇస్తానే ఉన్నారు. పెట్రోల్ డీజిల్ మీద కూడా రానున్న రోజుల్లో పెంచే అవకాశాలు ఉన్నాయి అని చెప్తా ఉన్నారు. వీటన్నిటి మీద సామాన్యుడి నడ్డి విరవడం మాత్రమే కాకుండా పెద్దోడికి ఎక్కడ కూడా ఇబ్బంది అవుతున్న పరిస్థితి లేదు. కేవలం పేదలను కొట్టాలి, పెద్దలకు పెట్టాలి అన్నది మాత్రమే వీళ్ళ సర్కారు ఆలోచన. గతంలో కూడా కొన్ని ఈ పెట్రోల్ అంశం సంబంధించి చెప్పింది, జిఎస్టీలో పెడతాం, జిఎస్టీలో చేరుస్తామని చెప్పింది. ఆ మాట కూడా తప్పింది. జిఎస్టీలో పెట్టడం కాదు, ఇక ఏకంగా 2014 నుంచి చూసుకున్నట్లయితే దాదాపు 40 రూపాయల వరకు పెంచినటువంటి అంశం ఇప్పుడు మళ్ళీ పెంచుతామంటుంది. అంటే జిఎస్టీలో పెట్టకుండా పెంచడం ఏంటి, జిఎస్టీలో పెడతామని చెప్పేసి ప్రజలు నమ్మించడం ఏంటి? ఎందుకు ఇంత కపట నాటకాలు? కేవలం ఎన్నికలకు ముందు ఏదో ఒకటి చెప్పి ప్రజలను నమ్మించి వంచి ఓట్లు వేయించుకోవాలి. ఓట్లు డబ్బాలో పడంగానే ఇప్పుడు మీరు ఈ 5 రాష్ట్రాలదే ఎగ్జాంపుల్ చూస్తే ఎలక్షన్ కౌంటింగ్ కూడా రాలేదు, ఇంకా జస్ట్ ఓట్లు డబ్బాలో వేసుకున్నారు, డబ్బాలో వేసుకోవడం అయిపోయింది. ఇప్పుడు ఏ సామాన్యుడు కూడా చేసే పరిస్థితి ఏం లేదు కదా. సో ఇప్పుడు ఇమ్మీడియట్గా రేట్లు పెంచాలి. ఒకవైపు మీరు అన్నట్టుగా గ్యాస్ సిలిండర్లకు అయితేనేమి, ఇంకోవైపు డాలర్ రేట్ ఏ రకంగా పడిపోతుందో మనం చూస్తూ ఉన్నాము. దాదాపుగా 60 రూపాయల నుండి 95 రూపాయలకు వచ్చినటువంటి పరిస్థితి. ఈరోజు ఈ సిలిండర్లతో పాటు పెట్రోల్ డీజిల్ కూడా ఇదే నరేంద్ర మోడీ గారు నాయకత్వం తీసుకున్న నాడు 78 రూపాయలు ఉన్నటువంటి పెట్రోల్ ఈరోజు దాదాపుగా 107-108 రూపాయలకు వచ్చింది. మళ్ళీ 7-8 రూపాయలు పెంచే ఆలోచనలు చేస్తూ ఉన్నారు వీళ్ళు. అంటే దాదాపుగా 10 ఏళ్లలో వీళ్ళు డబల్ చేస్తున్నటువంటి పరిస్థితి. అదే డీజిల్కి సంబంధించి చూస్తే 55 రూపాయలు ఉన్నటువంటి లీటర్ డీజిల్ ధర ఈరోజు 95 రూపాయలకు వచ్చింది. దాదాపుగా 100కు చేరువలో ఉన్నాం మనము. ఇట్లా ఏది చూస్తున్నా కూడా మీరు ఇందాక అన్నట్టుగా జిఎస్టీలో చేరుస్తామన్నారు, ఇంకోటి అన్నారు. ఈ రకంగా వందలాది హామీలు ఇస్తూ పోయినరు. నోటికి ఏది వస్తే అది అడ్డు అదుపు లేకుండా చెప్తా పోతా ఉన్నారు. దీనివల్ల మరొక కీలకమైన ఇబ్బంది ఏం జరిగే అవకాశం ఉందంటే, మన ఎయిర్పోర్ట్ అథారిటీస్కి సంబంధించి కూడా వివిధ విమాన సంస్థలకు సంబంధించి కూడా ఈరోజు ఎయిర్ ఇండియా డైరెక్ట్గా చెప్తానే ఉంది, ఈ ఒక్క నిర్ణయంతో మేము ఒక 100 విమానాలను ఆపేసే ఆలోచనలు చేస్తూ ఉన్నామని. ఈ రకంగా ఈ ఎఫెక్ట్ అంతా కూడా ఓవరాల్గా ట్రాన్స్పోర్ట్ ఎవరైతే చేస్తూ ఉన్నారో, ఎవరైతే ట్రావెలింగ్లో ఉన్నారో వీళ్ళందరికీ ఇబ్బంది జరుగుతూనే ఉంటుంది. ఇట్లా మీరు ఏ వర్గాన్ని తీసుకున్నా కూడా గల్లీలో ఉన్నటువంటి పేదోడి దగ్గర మొదలు పెడితే, కార్మికుల దగ్గర మొదలు పెడితే, చిన్న చిన్న వ్యాపారస్తుల దగ్గర మొదలు పెడితే వీళ్ళందరినీ కొట్టి, వీళ్ళందరినీ వంచి, వీళ్ళందరి మీద ట్యాక్సులు వేసి, వీళ్ళందరి దగ్గర నుండి డబ్బులు వసూలు చేసి కప్పం కట్టించి ఇది మొత్తం లక్షలాది కోట్ల రూపాయలు ఆదానీలకు, అంబానీలకు వేవ్ ఆఫ్ చేసే ఆలోచనలు చేస్తూ ఉన్నారు. వీళ్ళు రాగానే మొదటి 5 సంవత్సరాల్లో దాదాపుగా ఒక 12-13 లక్షల కోట్ల రూపాయలు వేవ్ ఆఫ్ చేసినటువంటి పరిస్థితులు చూస్తూ ఉన్నాం. ఇటువంటి బడా బాబులకు మేము బయట స్విస్ బ్యాంకుల్లో ఉన్నవన్నీ తీసుకొస్తే ప్రతి ఒక్క భారతీయుడికి 15 లక్షల రూపాయలు ఇస్తామన్నారు. మీ అకౌంట్లో వచ్చిందా? నా అకౌంట్లో అయితే ఈ 10 సంవత్సరాల్లో మోడీ గారు ఎక్కడే వేసినటువంటి పరిస్థితి లేదు. నా అకౌంట్ 1500 సార్లు చెక్ చేసుకున్నా ఇప్పటి వరకు, మోడీ గారు ఎప్పుడైనా వేసిండ్రేమో అని. కానీ ఎప్పుడూ వచ్చినటువంటి పరిస్థితి లేదు. ఆ హామీయే పక్కకు పోయింది. మరి ఆ లక్షలాది రూపాయలు, కోట్లాది రూపాయలు ఎవరి జేబుల్లోకి పోయినాయి? ఇదే బడాబాబుల జేబుల్లోకి పోతూ ఉంటాయి. మోడీ గారు ఎంతసేపు ఎలక్షన్లో మాత్రమే హామీలు ఇస్తూ ఉంటారు తప్పితే ఎలక్షన్లు అయిపోయిన తర్వాత రామ్ రామ్ గయారామ్ అన్నట్టుగా నడుస్తూ ఉంటుంది వీళ్ళ ఆలోచనలు. అందుకే భారతీయ జనతా పార్టీని, బీజేపీ అనే పార్టీని బడా జూటా పార్టీగా భారతదేశం మొత్తం ఆలోచన చేస్తూ ఉంది. రైట్ అండి. రాకేష్ గారు, ప్రధానంగా ఏదైతే కేసీఆర్ కళకు సంబంధించి కేసీఆర్ సహకారం చేస్తున్నటువంటి టీమ్స్, ప్రధానంగా సిటీ నలువైపులా 4 టీమ్స్ హాస్పిటల్ని ఏర్పాటు చేసిన ఘనత కేసీఆర్కి దక్కుతుంది. ఆ టీమ్స్ సేవలు ఎప్పుడూ రావాల్సింది, కాకపోతే ఆలస్యంగా ఇప్పుడు 2.5 సంవత్సరాల తర్వాత ఇప్పుడు ట్రయల్స్ స్టార్ట్ అయినటువంటి అంశం సనత్ నగర్ సంబంధించి టీమ్స్ మొత్తానికి ఎట్టకేలకు ప్రారంభానికి సిద్ధమవుతున్నటువంటి అంశం. దీనికి సంబంధించి మీరేమంటారు? ఫస్ట్ ఆఫ్ ఆల్ కేసీఆర్ గారు ఈ తెలంగాణ గురించి కలలన్నింటినీ సాకారం చేస్తూ
ప్రతి అంటే 33 జిల్లాలుగా ఏర్పడ్డప్పుడు ప్రతి జిల్లా హెడ్ క్వార్టర్లో ఒక మెడికల్ కాలేజ్ ఉండాలని. అక్కడ కాంగ్రెస్ ఎమ్మెల్యే ఉన్నారా, బీఆర్ఎస్ ఎమ్మెల్యే ఉన్నారా, బీజేపీ ఎమ్మెల్యే ఉన్నారా అని ఆలోచించారు. ములుగులో ఆ రోజు ఈ ప్రస్తుతం మంత్రిగా ఉన్నటువంటి సీతక్క గారు మంత్రిగా ఉన్నా కానీ అక్కడ మెడికల్ కాలేజ్ ఏర్పాటు చేయడం జరిగింది. భువనగిరిలో మెడికల్ కాలేజ్, నల్గొండలో మెడికల్ కాలేజ్, అంటే జగిత్యాలలో మెడికల్ కాలేజ్, సిరిసిల్లలో మెడికల్ కాలేజ్, సిద్దిపేటలో మెడికల్ కాలేజ్, గద్వాల్లో మెడికల్ కాలేజ్, అంటే సంగారెడ్డిలో మెడికల్ కాలేజ్. ఈ ఊరు ఆ ఊరు అని కాకుండా ప్రతి ఒక్క దగ్గర మెడికల్ కాలేజ్ పెట్టి ప్రతి ఒక్క అవసరానికి ఒక పేద ప్రజలు గాంధీకో ఉస్మానియాకో లేకపోతే మా దగ్గర ఎంజిఎంకి పోతారు. ఎందుకంటే మాదంతా పెద్దపల్లి, గోరకని, మంచిర్యాల ఏరియా వాళ్ళంతా ఎంజిఎంకి పోతారు. ఒకవేళ లేకపోతే అక్కడి నుంచి వార్దాకు పోయేటోళ్ళు. మహారాష్ట్రలో ఉన్నటువంటి వార్దాకు మేము సింగరేణి ప్యాసింజర్ రైలు ఎక్కితే మేము వెళ్ళిపోతాం, సింగరేణి ఎక్కితే ఎంజిఎంకి వస్తాం. అది జనరల్గా మాకు ఉన్నటువంటి. నిజం చెప్పాలంటే హైదరాబాద్, మహబూబ్ నగర్, నల్గొండలో అంతా కూడా పేద ప్రజలంతా కూడా గాంధీకి ఉస్మానియాకి వస్తే, మా పెద్దపల్లి, కరీంనగర్ వాళ్ళు కూడా ఇటే వస్తారు. పెద్దపల్లి వాళ్ళు, బెల్లంపల్లి, మంచిర్యాల అంతా కూడా, జమ్మికుంట వీళ్ళందరూ కూడా ఎంజిఎంకు పోయేటువంటి పరిస్థితి ఉంది. కానీ కేసీఆర్ గారు వచ్చిన తర్వాత ఎందుకు ప్రజలందరూ అక్కడికిక్కడికి పోవాలి, ప్రభుత్వ వైద్యం అందుబాటులో ఉంటే అయిపోతాయి కదా అని చెప్పేసి ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని అంటే హాస్పిటల్ను, గవర్నమెంట్ హాస్పిటల్ను అప్గ్రేడ్ చేసిర్రు. మాతా శిశు అంటే కేంద్రాలను ఏర్పాటు చేసిండు. ఎందుకంటే దాదాపుగా మొత్తం అందరూ ప్రభుత్వ హాస్పిటల్లో డెలివరీలు కావాలని కేసీఆర్ గారు ఆలోచించారు. ఈరోజు అదేవిధంగా రాష్ట్రంలో అత్యధిక మెడికల్ సీట్లు సృష్టించిన ఘనత ఎవరిదంటే కేసీఆర్ గారిది. కాబట్టి అదేవిధంగా ఈరోజు ఒకటి హైదరాబాద్లో 2 హాస్పిటల్ల మీదనే ఇంతమంది ప్రజలు ఎందుకు డిపెండ్ కావాలి, వాటికి కూడా ఉండాలని చెప్పేసి ఈ సనత్ నగర్తో పాటు ఏదైతే మన కొత్తపేట ఫ్రూట్ మార్కెట్ కూడా షిఫ్ట్ చేసి అక్కడ కూడా ఒకటి, అదేవిధంగా అల్వాల్లో ఒకటి, అది అంటే కరీంనగర్, సిద్దిపేట ఆ ఏరియా నుంచి వచ్చే వాళ్ళకు అల్వాల్ దగ్గర, అదేవిధంగా ఇటు సంగారెడ్డి, జైరాబాద్ నుంచి వచ్చే వాళ్ళకి అందరికీ సనత్ నగర్ ఏరియాలో, అదేవిధంగా ఇటు సైడ్ నుంచి ఏది నల్గొండ నుంచి మహబూబ్నగర్ నుంచి వచ్చే వాళ్ళకి అందరికీ ఇక్కడ. అంటే ఎక్కడికక్కడ ప్రజలు ప్రభుత్వం అంటే వాళ్ళు ఏ కష్టం వచ్చినా నష్టం వచ్చినా వాళ్ళు వెంటనే హెల్త్ పరంగా వాళ్ళకు కావాల్సినటువంటి ఫెసిలిటీస్ అన్ని అందించారు. వాటితో పాటు కేసీఆర్ గారు ఏదైతే గతంలో మన నీమ్స్ ఉండే ఎయిమ్స్ వాళ్ళు తీసుకున్నారు, బీబీ నగర్లో నీమ్స్ కడుతుంటే తీసుకున్నప్పుడు మరి మన నీమ్స్ను కూడా పెద్దగా చేసుకోవాలని చెప్పేసి నీమ్స్కు ఏదైతే హైదరాబాద్ నడిబొడ్డున ఒక 27 ఎకరాలు గతంలో ఏదైతే ఎమ్మెల్యేస్, ఎంపీస్ క్వార్టర్స్ ఉండేనో, ఎమ్మెల్యే క్వార్టర్స్ ఉండేనో వాటన్నిటిని ఆ జాగా మొత్తాన్ని కూడా నీమ్స్కి ఇవ్వడం జరిగింది. 27 ఎకరాలు ఇచ్చారు. ఎందుకు? నీమ్స్ను కూడా అభివృద్ధి చేసుకోవాలి. ఎక్కడికక్కడ పేద ప్రజలు కార్పొరేట్ సంస్థల మీద ఆధారపడద్దు, పేదవాళ్ళ గురించి నిరంతరం ఆలోచించేవాడు కేసీఆర్. అందుకే కదా మాతా శిశు సంక్షేమ అంటే డెలివరీ సెంటర్స్ పెట్టిండు, అప్గ్రేడ్ చేసిండు. అదేవిధంగా ఈరోజు టీమ్స్ కూడా ఎప్పుడూ అప్గ్రేడ్ కావాలి. ఇప్పుడు ప్రతి ఒక్కరు అంటారు అప్పుడెందుకు కావాలి, ఇప్పుడెందుకు కావాలి. అయ్యా బాబు, ఈ రాష్ట్రంలో ఎన్ని బెడ్లు ఉండే, ఎన్ని బెడ్లు పెంచిర్రు, అదేవిధంగా ఎన్ని మెడికల్ కాలేజీలు వచ్చినాయి. మొన్న ఆశ్చర్యకరం ఏంటంటే ఇప్పుడు టీమ్స్ 2.5 సంవత్సరాల కానీ ఇంకా ట్రయల్ రన్ చేద్దామని ప్లాన్ చేస్తున్నారు. మొన్న మా వేముల ప్రశాంత్ రెడ్డి గారితో జగిత్యాలలో బహిరంగ సభ ఏర్పాట్లను పర్యవేక్షిస్తున్న క్రమంలో అక్కడ ప్రభుత్వ మెడికల్ కాలేజీకి ఇనాగ్రేషన్ చేశారు 3.5 ఏళ్ల కిందట. ఆ రోజు ప్రశాంత్ రెడ్డి గారు R&B మినిస్టర్ కాబట్టి ఆయన కంట్రోల్లో అవన్నీ హాస్పిటల్స్ నిర్మాణం జరుగుతుంటే ఆయన బాధపడుతుండు. పెద్ద సార్ ఉన్నప్పుడు, కేసీఆర్ గారు ఉన్నప్పుడు మొదలుపెట్టినటువంటి దవాఖానా అంటే ఏదైతే మెడికల్ కాలేజ్ ఉందో ఎక్కడ వేసినా కూడా అక్కడనే ఉంది. కానీ మన పార్టీలో గెలిచి ఆ పార్టీలకు అక్కడ ఉన్నటువంటి ఎమ్మెల్యే వెళ్ళిపోయింది, కానీ మెడికల్ కాలేజ్ గురించి మాట్లాడతలేదు. తమకు రావాల్సిన బిల్లుల గురించి, తమకు కావాల్సినటువంటి వర్కుల టెండర్ల గురించి మాట్లాడుకుంటారు. కానీ ఈరోజు ఏదైతే ఉన్నారో కనీసం ఆ ప్రాంతంలో అభివృద్ధి గురించి కూడా ఆలోచించట్లేదు. అంటే మీరంటే అభివృద్ధి కోసమే వెళ్ళామని చెప్పేసి ఆ ఎమ్మెల్యే పదే చెప్పాడు. అభివృద్ధి పెండింగ్ పనులు కూడా చేయించుకునే పరిస్థితిలో అభివృద్ధి అంటే ఆయన ఆర్థిక అభివృద్ధి తప్పితే రాష్ట్ర అభివృద్ధో జగిత్యాల అభివృద్ధో కాదు. ఎందుకంటే ఇప్పుడు R&B మినిస్టర్ ప్రశాంత్ రెడ్డి గారు చూపించారు కదా మాకు, మేము కూడా ఇనాగ్రేషన్ అప్పుడు పోయినాం కాబట్టి మేము చెప్తున్నాం. అదే విధంగా ఈరోజు టీమ్స్ కూడా ఎప్పుడో ప్రారంభం కావాలి, సంవత్సరంన్నర కింద ప్రారంభం కావాలి, కానీ దాన్ని ప్రారంభించలే. అంతేందుకు ఇప్పుడు కొత్తపేట ఫ్రూట్ మార్కెట్ను కేసీఆర్ గారు తరలించి వేరే కాడ పెట్టారు. అక్కడ ఉన్నట్టు మొత్తం డెవలప్ చేసినటువంటి ల్యాండ్ మొత్తం కూడా దాన్ని ఇప్పుడు రియల్ ఎస్టేట్ వెంచర్ చేసుకుంటున్నారు. అంటే ఎక్కడికక్కడ కూడా ఈ రాష్ట్ర ప్రభుత్వం ప్రజలను నిర్లక్ష్యం చేస్తుంది.
అదేవిధంగా ఎక్కడ భూమి కనిపిస్తే అక్కడ టెండర్ వేసుకోవాలని చూస్తుంది. ఇప్పుడు మా భయం అదే అవుతుంది. మేము రోజు పార్టీ ఆఫీస్కు బంజారాహిల్స్కి వచ్చిపోతుంటే ఆ నిమ్స్ జాగా కనిపిస్తున్నప్పుడు కేసీఆర్ గారేమో పెద్ద లక్ష్యంతో నిమ్స్ కేటాయించిండు. మరి ఇది ఉంచుతాడా కథం పట్టిస్తాడా అని భయం అవుతుంది. ఎందుకంటే మనం చూసినాం నిన్ననే మెట్రో మొత్తం హ్యాండ్ ఓవర్ చేసుకున్నాడు. మెట్రో ఎందుకు హ్యాండ్ ఓవర్ చేసుకున్నాడంటే దాని కింద ఉన్నటువంటి ఆ మొత్తం జాగాలు ఏవైతే ఉన్నాయో అది మెట్రోకు అలాట్ చేసినటువంటి ఒక 300 ఎకరాల జాగాల్ని కబ్జా చేసుకోనికే కదా ఈరోజు కాంగ్రెస్ పార్టీ చేస్తున్నటువంటి ప్రయత్నం. ఎక్కడికక్కడ రియల్ ఎస్టేట్ దందా చేస్తుంది తప్పితే ఎక్కడ కూడా ప్రజల అభివృద్ధి చూడట్లేదు. ఈ రోజు కూడా మనం ఎక్స్పెక్ట్ చేసింది ఏంటంటే ఈ టిమ్స్ను అంటే 3 టిమ్స్ ఉన్నాయి. ఒక టిమ్స్ కాదు, సనత్ నగర్ ఒకటే కాదు, సనత్ నగర్, అల్వాల్, మన దిల్సుఖ్ నగర్, ఈ 3టిని కూడా వెంటనే ప్రారంభించాలి. పేద ప్రజలకు అందుబాటులోకి తీసుకురావాల్సినటువంటి ఆవశ్యకత మాత్రం తప్పకుండా ఉన్నది. కానీ ఇప్పటికి కూడా పరిస్థితి ఏంటంటే కేసీఆర్ గారు ఉన్నప్పుడు బస్తీ దవాఖానాలు తెలిసింది. ఎందుకంటే కేటీఆర్ గారు మున్సిపల్ శాఖ మంత్రిగా ఉండే. బస్తీ దవాఖానాలని ప్రతి ప్రాంతంలో పెట్టింది. ఈరోజు బస్తీ దవాఖానాల్లో మందులు లేవు. అదేవిధంగా ప్రభుత్వ హాస్పిటల్లో మందులు ఉంటలేవు. వాళ్ళకి ఇష్టం వచ్చిన మందులు కొంటారు. ఒక నెల రోజులు 2 నెలలు ఉన్న డేట్లా కొంటారు. అవి డేట్ ఎక్స్పైర్ అయిపోతున్నాయి. మొన్ననే చూసినాం కోట్లాది రూపాయలను నీటిపాలు చేస్తున్నారు. కాబట్టి వీటన్నిటి మీద తక్షణం చర్యలు తీసుకోవాలి. మీరు ఇంతకుముందు చెప్పినట్టుగా ఏదైతే ఆరోగ్యశ్రీ బిల్లులు బంద్ అయిపోయినాయి, సీఎం రిలీఫ్ ఫండ్ ఎవరికి రావట్లేదు. కాబట్టి ఇవన్నీ కూడా గతంలో కేసీఆర్ గారు ఉన్నప్పటికీ ఇప్పటికీ ప్రజలందరూ కూడా కంపారిజన్ చేసుకోవడం మాత్రం కనిపిస్తుంది. వెంటనే ఈరోజు టీమ్స్ ఏదైతే అన్నారో వాళ్ళు ప్రకటించినట్టు 3టిని నాట్ ఓన్లీ దిస్ వన్ 3టిని రన్ చేయాలి. అదేవిధంగా జిల్లాలో ఏదైతే కేసీఆర్ పెట్టిన మెడికల్ కాలేజీలు అన్నిటికీ పక్కా భవనాలను నిర్మించాలని చెప్పేసి కూడా మేము డిమాండ్ చేస్తున్నాం. ఓకే సార్, మీరు అన్నట్టు ఖచ్చితంగా ఏదైతే టీమ్స్ సంబంధించి మొత్తానికి హైదరాబాద్ చుట్టుపక్కల నలుదిక్కుల 4 టీమ్స్ హాస్పిటల్ ఏర్పాటు చేసినటువంటి ఘనత కేసీఆర్కి దక్కుంది. ప్రధానంగా ఆల్మోస్ట్ అన్ని పనులు అయిపోయినాయి. అప్పుడే కాకపోతే కొంచెం పెండింగ్లో ఉన్న పనులు కూడా కాంగ్రెస్ సర్కారు కావాలనే పక్కన పెట్టి కాలయాపన చేస్తూ చెప్పినటువంటి అంశం. ప్రధానంగా ఇప్పుడు సనత్ నగర్ టీమ్స్ కూడా ఓపీ సేవలు ప్రారంభించింది, ట్రయల్ రన్స్ నిర్వహిస్తున్నటువంటి అంశం. ప్రధానంగా దాంట్లో కూడా ఏదైతే ఎక్విప్మెంట్ అంశం సంబంధించి కూడా పెట్టడానికి, దానికి సంబంధించి ఫండ్ కూడా రిలీజ్ చేయడానికి కూడా వెనకడుగు వేస్తుంది. అక్కడ చాలా ఎక్విప్మెంట్ పెట్టకుండా కాలయాపన చేస్తున్నటువంటి అంశం మనం చూస్తాను. నిఖిల్ గారు, ప్రధానంగా సనత్ నగర్ టీమ్స్ హాస్పిటల్ సంబంధించి దాదాపు 22 ఎకరాల విస్తీర్ణంలో నిర్మించబడింది. దాదాపు అన్ని సేవలు దాదాపు 1000 పడకలో ఉండే విధంగా ఏర్పాటు చేశారు. ప్రధానంగా దానికి సంబంధించి ప్రధానంగా సర్జరీస్ కావచ్చు, అన్నిటి కావచ్చు, ఐసీ కావచ్చు, జనరల్ వార్డు కావచ్చు, అన్ని ఏర్పాట్లకు కూడా ఉండే విధంగా కేసీఆర్ నిర్ణయం తీసుకొని అక్కడ ఏర్పాటు చేసినటువంటి అంశం. ప్రధానంగా దానికి సంబంధించి ఏదైతే అక్కడ అవసరానికి సంబంధించి ఎక్విప్మెంట్కి సంబంధించి గవర్నమెంట్ నిర్లక్ష్యం చేస్తూ ఎక్విప్మెంట్కి సంబంధించి ఫండ్స్ రిలీజ్ చేయలేదని కొన్ని ఆరోపణలు వస్తున్నాయి. దీనికి సంబంధించి మీరేమంటారు? మీరు ఇందాక చెప్తున్నట్టుగా కేసీఆర్ గారు ఏ రకంగా ఆలోచన చేసిందంటే హైదరాబాద్ నగరానికి సంబంధించి దాదాపుగా 1,20,00,000 మంది జనాభా ఇక్కడ నివాసం ఉంటున్నారు. దీంతో పాటు మిగతా జిల్లాలు ఏవైతే ఉన్నాయో మొత్తం తెలంగాణలో ఉన్న 33 జిల్లాలకు సూపర్ స్పెషాలిటీ హాస్పిటళ్ళు ఎక్కడికక్కడ ప్రభుత్వం తరఫున అందుబాటులో పెట్టాలి. పేదలు ఎక్కడ కూడా కార్పొరేట్ ఆసుపత్రులకు కానీ ఎటువంటి వాటికి కానీ పోయి లక్షలాది రూపాయలు అక్కడ పెట్టే పరిస్థితి ఉండదు. కాబట్టి ఈ రకంగా అన్ని రకాల సేవలు అదే ఆసుపత్రిలో లభించే విధంగా ఆ ట్రీట్మెంట్ కూడా మనకు ఎక్కడైతే ఢిల్లీలో ఎయిమ్స్ లాంటివి చెప్తా ఉంటామో అటువంటి స్థాయిలో దానికి ఎక్కడ తీసిపోని విధంగా సేవలు అందించాలి, అదే రకమైన ట్రీట్మెంట్ అందించాలి అనే ఒక గొప్ప సంకల్పం తీసుకొని తెలంగాణలో ఉన్నటువంటి 33 జిల్లాల్లో ప్రతి జిల్లాకు ఒక మెడికల్ కాలేజ్ పెట్టి దానికి అనుబంధంగా ఒక హాస్పిటల్ పెట్టి ఎక్కడైతే డాక్టర్లు తయారవుతూ ఉన్నారో, ఎక్కడైతే డాక్టర్ కోర్స్ వాళ్ళు చేస్తూ ఉన్నారో దానికి అనుబంధంగా అక్కడే ప్రాక్టీస్ కూడా ఉండే విధంగా ఎక్కడికక్కడ వైద్య సేవలు అందుబాటులో ఉండే విధంగా కేసీఆర్ గారు ఆలోచనలు చేసిండ్రు. దాంట్లో భాగంగా అనేక జిల్లాల్లో ఇందాక రాకేష్ గారు చెప్తున్నట్టుగా ఏ రకంగా ఆ సేవలు ఆల్రెడీ ప్రారంభమైనాయి, దాని ఫలితాలు ఈరోజు పేదలు అందుకుంటా ఉన్నారో కూడా మనం చూస్తూ ఉన్నాము. మరీ ముఖ్యంగా హైదరాబాద్ నగరానికి సంబంధించి చూస్తే నగరానికి నలుదిక్కుల ఇటువైపు చూస్తే అల్వాల్లో అయితేనేమి, ఇటువైపు సనత్ నగర్లో అయితేనేమి, ఇంకోవైపు ఎల్బీ నగర్లో అయితేనేమి, ఇంకోవైపు గచ్చిబౌలిలో అయితేనేమి అన్ని రకాలుగా నగరానికి నలువైపులా ప్రతి హాస్పిటల్ కూడా కనీసం 1000 పడకలు ఉండే విధంగా, అంటే రేపు పొద్దున కోవిడ్ కానీ ఇట్లాంటివి కానీ ఏమన్నా అనుకోని విపత్తులు లాంటివి వస్తూ ఉంటే కూడా ఆ ఫోర్స్ మొత్తాన్ని తట్టుకునే విధంగా అన్ని రకాల సేవలు దాదాపుగా 35-40 రకాల సేవలతో పాటు ఎక్కడికక్కడ రానున్న రోజుల్లో ఈ డయాలసిస్ కానీ ఇటువంటి కిడ్నీ సంబంధిత ఇష్యూస్ కూడా పెరుగుతూ ఉన్నాయి. కాబట్టి వాటిని కూడా తట్టుకునే విధంగా ప్రతి ఆసుపత్రిలో ఒక డయాలసిస్ యూనిట్, మళ్ళీ మీకు మరీ ముఖ్యంగా చూస్తే ఈ మధ్య కిడ్నీ ట్రాన్స్ప్లాంటేషన్లు కానీ హార్ట్కి సంబంధించి కానీ మిగతా భాగాలకు సంబంధించి కానీ శరీరంలో
వాటికి సంబంధించిన ట్రాన్స్ప్లాంటేషన్లు కూడా జరుగుతూ ఉన్నాయి. కాబట్టి వాటిని కూడా ఆరోగ్యశ్రీ పరిధిలోకి తీసుకొచ్చినటువంటి ఒక గొప్ప నాయకుడు కేసీఆర్ గారు. ఈ రకంగా అనేక ఆలోచనలు చేసి నగరం నలుదిక్కుల ఆసుపత్రుల నిర్మాణం చేస్తూ ఉంటే కేసీఆర్ గారే స్వయంగా వాటికి శంకుస్థాపన చేసి ఏది ఎక్కడ ఏ రకంగా ఉండాలనో ఆలోచన చేస్తే మీరు ఒక్కసారి గమనిస్తే కేవలం ఈ సనత్ నగర్కి సంబంధించిన టిమ్స్ మాత్రమే చూస్తే దాదాపుగా 23-24 ఎకరాలకు సంబంధించి 11-12 లక్షల స్క్వేర్ ఫీట్లో నిర్మాణం చేసిండ్రు. కార్పొరేట్ హాస్పిటల్ కూడా ఈరోజు అంత పెద్దగా అంత గొప్పగా ఉండే పరిస్థితి లేదు. అన్ని రకాలుగా అన్ని సేవలను అక్కడే పెట్టి అన్ని రకాల ఎక్స్పర్ట్ డాక్టర్లు ఉండే విధంగా ఆలోచనలు చేసి వీటికి సంబంధించి మరొక నిర్ణయం మీరు కేసీఆర్ గారు ఎంత సూక్ష్మంగా ఆలోచించి పేదల గురించి ఆలోచన చేసిండ్రంటే నగరంలో ఎక్కడికక్కడ ఢిల్లీకి సంబంధించి అక్కడ కేజ్రీవాల్ గారు ఏ రకంగా చేసిండ్రో దాన్ని మొత్తం స్టడీ చేసి హైదరాబాద్ నగరంలో బస్తీ దవాఖానలు ఏర్పాటు చేసిండ్రు. ఆ బస్తీ దవాఖానలన్నిట్లను కూడా ఈ టిమ్స్లకు నిమ్స్లకు వీటన్నిటికి అనుసంధానం చేసి ఎక్కడన్నా చిన్న ఇష్యూ ఉంటే ఆ బస్తీ దవాఖానలో దానికి సంబంధించిన ట్రీట్మెంట్ ఇవ్వలేకపోతే అక్కడ ఉన్న డాక్టర్లే ఈ పెద్ద హాస్పిటల్స్కి ఈ ప్రభుత్వ దవాఖానాలకి రెఫర్ చేసి ఆ ట్రీట్మెంట్ మొత్తం సజావుగా సాగే విధంగా ఆలోచనలు చేసిండ్రు. ఈ రకంగా ఒక్కొక్క హాస్పిటల్ దాదాపుగా 24-25 వందల కోట్ల రూపాయలు వెచ్చించి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా హాస్పిటల్ నిర్మాణం చేస్తే కేసీఆర్ గారే దగ్గరుండి తను ముఖ్యమంత్రిగా ఉండగానే 65-70%, 80% పనులు పూర్తి చేస్తే కూడా ఈ కాంగ్రెస్ పార్టీ ఈ రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన ఈ 2.5-3 సంవత్సరాల వ్యవధిలో కనీసం 4 సిమెంట్ ఇటుకలు 4 ఇటుకలు పెట్టి 4 తట్టల సిమెంట్ వేసిన పరిస్థితి కూడా లేదు. మరీ ముఖ్యంగా ప్రధాన ప్రతిపక్షంగా బీఆర్ఎస్ పార్టీ అనేక సార్లు దీని మీద ప్రశ్నించడము, ప్రజల వైపు నుండి తీవ్రంగా ఎక్కడైతే ఈ ఆసుపత్రుల నిర్మాణం అన్ని పూర్తి చేయాలని ఒత్తిడి పెరగడము, ఈ రకంగా మల్టిపుల్ వేస్లో వివిధ రకాలుగా వివిధ వర్గాల నుంచి వస్తున్నటువంటి ఒత్తిడిని దృష్టిలో పెట్టుకొని ఈ ఆసుపత్రి నిర్మాణం మన టిమ్స్కు సంబంధించి సనత్ నగర్లో నిన్నగాక మొన్న ప్రారంభం చేసినట్టుగా చూస్తూ ఉన్నాం. ఈ క్రెడిట్ మొత్తం కేసీఆర్ గారికి మాత్రమే వస్తుందన్న దురుద్దేశంతో మాత్రమే రేవంత్ రెడ్డి గారు వీటిని ముందుకు తీసుకుపోతున్నటువంటి పరిస్థితి లేదు. ఒకవైపు నగరాలకు సంబంధించి చూస్తే కూడా వరంగల్లో ఈ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన నాటి నుండి ఈ రోజు వరకు మనం చూస్తూనే ఉన్నాం పేషెంట్లను ఏ రకంగా ట్రీట్ చేస్తూ ఉంటారో. చిన్న పిల్లలను ఎలుకలు కరిచి చనిపోతున్నటువంటి పరిస్థితులు కూడా చూస్తూ ఉన్నాము. పేషెంట్లని వాళ్ళ కుటుంబ సభ్యులు భుజాల మీద ఎత్తుకొని వస్తున్నటువంటి పరిస్థితులు చూస్తూ ఉన్నాము. అనేక బస్సు దవాఖానలో కూడా సౌకర్యం లేక ఇబ్బంది పడుతున్నటువంటి అంశం. ఖచ్చితంగా మీరు ఏ రకంగా చూసినా కూడా రాష్ట్రానికి సంబంధించిన ఆరోగ్య శాఖ పూర్తి స్థాయిలో నిర్వీర్యం చేసినటువంటి ఒక దుర్మార్గుడు, ఒక దగుల్బాజీ ఈ రేవంత్ రెడ్డి గారు, ఈ కాంగ్రెస్ ప్రభుత్వం అనేది చాలా స్పష్టంగా కనబడతా ఉన్నది. కనీసం ఆనాడు 108 అనేది అప్పుడున్నటువంటి రాజశేఖర్ రెడ్డి గారు పెడితే కేసీఆర్ గారు దాన్ని ఎక్కడ కూడా రాజశేఖర్ రెడ్డి గారికి పేరు వస్తుందో కాంగ్రెస్ పార్టీకి పేరు వస్తుందో అనే ఆలోచనలు చేయకుండా దాన్ని అదే విధంగా కంటిన్యూ చేసినటువంటి పరిస్థితులు చూసినాం మనము. 108లను అదే అంబులెన్స్లను విపరీతమైన స్థాయిలో పెంచినటువంటి పరిస్థితులు చూసినాము. కేటీఆర్ గారు మరొక అడుగు ముందుకేసి తన బర్త్డే ఎప్పుడు జరుపుకున్నా కూడా గిఫ్ట్ ఏ స్మైల్ కింద రాష్ట్ర వ్యాప్తంగా తన మిత్రులు కానీ మిగతా వాళ్ళు ఎవరైనా ఉంటే కూడా మీరు అంబులెన్సులు డొనేట్ చేయండి అని చెప్పినటువంటి ఒక గొప్ప నాయకుడిగా కేటీఆర్ గారిని చూసినాం మనము. ఈ రకంగా కేసీఆర్ గారు కానీ తన మంత్రివర్గం కానీ కేటీఆర్ గారు కానీ పనిచేస్తూ పోతూ ఉంటే ఈరోజు రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఏమైంది, అదే 108 అంబులెన్స్లకు డీజిల్ లేక ఆగిపోతున్నటువంటి పరిస్థితులు చూస్తూ ఉన్నాం మనము. ఇది రాష్ట్రంలో మిగతా చోట్ల జరుగుతుందంటే కనీసం ఒక రకంగా ఆలోచన చేయవచ్చు. ముఖ్యమంత్రి గారి సొంత జిల్లాలో జరుగుతున్నటువంటి పరిస్థితులు కూడా ఉన్నాయి. ఇబ్బందులు ఏ రకంగా క్రియేట్ చేస్తూ ఉన్నారంటే వీళ్ళు ఆసుపత్రుల్లో కనీసం ఐసీయూలో కూడా పోనీ ఆపరేషన్ థియేటర్లలో కూడా ఆపరేషన్ చేస్తుంటే కరెంటు పోతున్నటువంటి పరిస్థితులు ఉన్నాయి. అక్కడ ఆల్టర్నేట్ వ్యవస్థనే లేనటువంటి పరిస్థితులు. ఈ రకంగా ఎక్కడ చూసినా కూడా పేదలందరినీ ఇబ్బంది పెడుతూ, లేదంటే మరొక వైపు మీరు ఆలోచన చేస్తూ ఉంటే ఆ ఆసుపత్రికి సంబంధించిన నిర్మాణం చేస్తున్నటువంటి కంపెనీలను ఇబ్బందులు పెడుతూ వాళ్ళ మంత్రులు వాళ్ళ ఎమ్మెల్యేలే చెప్తా ఉన్నారు మా ప్రభుత్వంలో ఏ చిన్న పని జరగాలన్నా కూడా మీరు 10%, 20%, 30% కమిషన్లు ఇవ్వండి, ఒక అడుగు కూడా మేము ముందుకేయము అని చాలా స్పష్టంగా చెప్తా ఉన్నారు వాళ్ళు. ఈ రకంగా రేవంత్ రెడ్డి గారి పరిపాలన పేదలను పీల్చి పిప్పి చేసే విధంగా నడుస్తూ ఉన్నటువంటి పరిస్థితి చాలా స్పష్టంగా కనబడతా ఉంది. రైట్, ఏదైతే నిఖిల్ గారు చెప్పినట్టు పేదలను పీల్చి పిప్పి చేసే రకంగానే కాంగ్రెస్ సర్కారు నిర్ణయాలు తీసుకుంటుంది, వారి యొక్క పనితీరు కూడా అలాగే ఉంటుందని చెప్పేసి ఆరోపిస్తున్నటువంటి అంశం. రాకేష్ గారు, ప్రధానంగా రైతు సదస్సు సంబంధించి బీఆర్ఎస్ పక్షాన ప్రభుత్వాన్ని ఎండగట్టడానికి రైతు సదస్సు, రైతు వేదికకు సంబంధించి రైతులకు సంబంధించి ఏర్పాటు చేస్తున్నటువంటి అంశం, ప్రధానంగా అనేక సమస్యల గురించి కూడా ఈ వేదికగా ప్రశ్నించే అంశం చూస్తూ ఉన్నాం. ప్రధానంగా ఇప్పుడు ఫీజుల అంశం కూడా చాలా సీరియస్ ఇష్యూ జరుగుతుంది. అలాగే పెన్షన్లకు సంబంధించి కూడా జరుగుతున్నటువంటి సిచ్యువేషన్ చూస్తున్నాం. ఏ సెక్టార్ కూడా సంతృప్తిగా లేనటువంటి అంశం మనం చూస్తూ ఉన్నాం. దీనికి సంబంధించి మీరేమంటారు?
ఫస్ట్ ఆఫ్ ఆల్ కాంగ్రెస్ ప్రభుత్వం తమ మేనిఫెస్టోలో ఏదైతే 7వ పేజీ 8వ పేజీల రైతు డిక్లరేషన్ ఏదైతే పెట్టిందో దాంట్లో 10 పంటల మీద 500 రూపాయల బోనస్ ఇస్తా అని చెప్పింది. ప్రతి రైతుకు 15,000, ప్రతి రైతు కాదు, కౌలు రైతుకు అదేవిధంగా రైతు కూలీలకు, అది కౌలు రైతుకేమో 15,000 ఇస్తా అని చెప్పింది, రైతు కూలీలకేమో 12,000 ఇస్తా అని చెప్పింది. వాటితో పాటుగా పంట బీమా ఇస్తా అని చెప్పింది. అండ్ నెక్స్ట్ వచ్చేసి 10 రకాల ధాన్యాలకు, ఇది వడ్లు కావచ్చు, మక్కలు కావచ్చు, జొన్నలు కావచ్చు, ఎర్రజొన్నలు కావచ్చు, సోయాబీన్ కావచ్చు, ఇట్లా అన్నిటి కూడా ఒక 10 పంటలు డిక్లేర్ చేసి ఆ 10 పంటలకు అన్నిటికీ 500 రూపాయలు బోనస్ ఇస్తా అని చెప్పారు. ఈరోజు పరిస్థితి ఏంటండి, వస్తే బోనస్ ఆ సన్నవాళ్ళకి ఇస్తామన్నా అది కూడా ఎక్కువట్టేసి అసెంబ్లీ సాక్షిగానే మనం చర్చ చూసినాం. ఈరోజు రైతు పరిస్థితి ఏమైంది, ఓ దిక్కు రైతు బంధు పడదు, ప్రభుత్వం ఇవ్వాల్సిన సహకారం ఇయ్యదు, ఇంకో దిక్కు కరెంటు ఉండదు, ఇంకో దిక్కు వాళ్ళు పైసలు పెట్టి కొనుక్కుందామంటే యూరియా దొరకదు. ఈ దుస్థితి. ఇవన్నీ ఏంటంటే రైతును ఎట్లా అంటే ఎప్పుడైతే కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిందో, రేవంత్ రెడ్డి ప్రభుత్వం వచ్చిందో, రైతు ఆత్మహత్యలకు గుసిగొలుపుతున్నటువంటి పరిస్థితి. కాబట్టి ఎన్ని పరిస్థితులు, నాట్ ఓన్లీ రైతు అండి, రైతు కావచ్చు, చేనేత కార్మికుడు కావచ్చు, ఆటో డ్రైవర్ కావచ్చు, ప్రతి ఒక్కరు ఆత్మహత్యలు చేసుకునేటువంటి పరిస్థితి. ఎందుకు మరి ప్రభుత్వం ఎవరి తరఫున ఉన్నది, ప్రభుత్వం ఎవరి గురించి పోరాటం చేస్తుంది, ప్రభుత్వాన్ని ఎన్నుకున్నది ఎందుకు, పేద ప్రజలకు మాకు రక్షణ ఉంటుందనే కదా ప్రభుత్వాన్ని ఎన్నుకున్నది. కాబట్టి మొత్తం కూడా ఇది మోసం దోకా చేసింది. కాబట్టి ఎక్కడైతే వరంగల్లో బహిరంగ సభ పెట్టి డిక్లేర్ చేసారో అదే వరంగల్ వేదికగా ఈరోజు మరొకసారి బీఆర్ఎస్ పార్టీ మా వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గారి ఆధ్వర్యంలో దాని గురించి చర్చించడానికి బయలుదేరుతుంది. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఎక్కడికక్కడ ఇప్పుడు బీసీ డిక్లరేషన్ మోసం, రైతు డిక్లరేషన్ మోసం, యూత్ డిక్లరేషన్ మోసం. ఈరోజు బీసీ ఫీజు రియంబర్స్మెంట్ చూడండి, వాళ్ళు రైతులకు ఎట్లయితే మోసం చేసారో బీసీ ఫీజు రియంబర్స్మెంట్ కూడా అంతే మోసం చేస్తున్నారు. ఇప్పటికి వాళ్ళు ఏమంటారు, కేసీఆర్ గారు పెట్టిన బకాయిలు. అరే బాబు, కేసీఆర్ పెట్టిన బకాయిలు అయితే ప్రభుత్వం మీ కాదా? గతంలో కాంగ్రెస్ పెట్టిన బకాయిలు కేసీఆర్ గారు ఇవ్వలేదా? ఈ రోజు కూడా మీరు ప్రభుత్వం నడిపిస్తున్నప్పుడు ఆరోగ్యశ్రీ నిధులు కావచ్చు, లేకపోతే ఫీజు రియంబర్స్మెంట్ అన్ని కేటాయింపులు జరపాలి కదా. ఈరోజు కొత్త కండిషన్ పెట్టింది, 3 సార్లు ఫీజు రియంబర్స్మెంట్ ఇవ్వలే. కేసీఆర్ ప్రభుత్వం పక్కన పెట్టి నీ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇవ్వాలి కదా, ఇవ్వలేదు. ఇప్పుడు ఏమంటారు, గతంలో ఏంటంటే ఒక విద్యార్థి అడ్మిషన్ తీసుకున్నప్పుడు ఫీజు రియంబర్స్మెంట్ డైరెక్ట్గా గవర్నమెంట్ కాలేజీకి వస్తుంది కాబట్టి వాళ్ళకు ₹1 కూడా పడకపోతుండే. కేసీఆర్ గారు ఉన్న రోజులు ఇది రాజశేఖర రెడ్డి గారు తీసుకొచ్చినా కానీ ఒక మంచి పథకం అని చెప్పేసి పేదలకు విద్యను అందించే పథకం, మానవ వనరులు విరసిల్లేటువంటి పథకం అని కేసీఆర్ గారు దీన్ని కొనసాగిస్తే ఈరోజు పరిస్థితి ఏంటండి, జీవో నెంబర్ 7 తీసుకొచ్చి ఎవరి అకౌంట్లకు పైసలు వేస్తారట. నువ్వు ఇప్పటికి ఉన్న పైసలే వేయలే 3 సంవత్సరాల నుంచి. అంటే వృద్ధులకు వికలాంగులకే పింఛన్ ఎక్కొట్టాం 3 నెలలు, ఈ రైతులకు రైతు బంధు ఎక్కొట్టాం. మళ్ళీ ఈరోజు కొత్తగా విద్యార్థులు, బీసీ విద్యార్థులకు కూడా నువ్వు ఫీజు రియంబర్స్మెంట్ ఆల్రెడీ ఎక్కొట్టావు, మళ్ళీ వాళ్ళ దాంట్లో వేస్తా అంటే ఇప్పుడు ఏంది, ఒక ఇంజనీరింగ్ చదువుకోవాలంటే ఒక ఎస్సీ ఎస్టీ బీసీ విద్యార్థి డైరెక్ట్గా ఫస్ట్ పైసలు కట్టాలి. మరి పైసలు వెళ్తే వాళ్ళు చదువుకోకపోయేటోళ్ళ, పైసలు వెళ్ళాయి కాబట్టి చదువుకోలే. అందుకే కదా ఫీజు రియంబర్స్మెంట్ తీసుకొచ్చింది, వేరే వాళ్ళు తీసుకొచ్చింది కదా, కాంగ్రెస్ పార్టీ తెచ్చింది. అయినా కానీ దాన్ని కథం పట్టిస్తున్నావు. అంటే నేను ఏమంటున్నానంటే, ఓ దిక్కు రైతులను మోసం చేస్తున్నావు, ఓ దిక్కు విద్యార్థులను మోసం చేస్తున్నావు, బీసీ ఎస్సీ ఎస్టీలను మోసం చేస్తున్నావు, అదేవిధంగా మైనార్టీలకు పైసలు ఇస్తాను, మైనార్టీలను మోసం చేసినావు. బీసీలకు ప్రతి సంవత్సరం 20,000 కోట్ల రూపాయలు బడ్జెట్లో పెడతారు. ఇప్పటికి 3 బడ్జెట్లు అయిపోయినాయి, ఒక్క బడ్జెట్లో కూడా పైసలు పెట్టాలి. కాబట్టి కంప్లీట్ గా ఇది రైతు వ్యతిరేక, బీసీ వ్యతిరేక, దళిత వ్యతిరేక అటువంటి ప్రభుత్వం ఈరోజు కొనసాగుతుంది. నేనేమంటానంటే, కేసీఆర్ గారు 10 లక్షలు ఇస్తే దళిత బంధు నేను 12 లక్షలు ఇస్తాను, ఇచ్చినావా 12 లక్షలు? ఇప్పటివరకు ఒక దళిత బంధు ఇచ్చినావా? ఇవన్నీ ఒక దిక్కైతే వృద్ధులకు ఆల్రెడీ 3 నెలలు ఎక్కువట్టినావా? ఉన్న వృద్ధుల పెన్షన్లు కూడా కట్ చేస్తున్నావు. కేసీఆర్ గారు ఉన్నప్పుడేమో అంటే ఇప్పటికి 3 లక్షల పెన్షన్లు తగ్గించేసారు కేసీఆర్ గారు ఉన్నప్పటికీ. ఇప్పటికీ అవి ఏమైనా అంటే వాళ్ళంతా మరణించారు అని చెప్పి, మరి కొత్తలకు ఇంతవరకు ఇచ్చినామంటే ఇవ్వలేదు. కాబట్టి ఈ రాష్ట్ర ప్రభుత్వం కంప్లీట్గా పాలనను పక్కన పెట్టి ఏం చేస్తున్నారు అంటే, ఢిల్లీకి టూర్లు కొట్టాలి, ఢిల్లీకి కప్పం కట్టాలి, లేకపోతే ఇక్కడ కుంభకోణాలు ఇక ఒక్కొక్కరికి చెప్పుకుంటే ఇప్పుడు ఏ పథకం వస్తలేని చెప్పినా, కానీ కుంభకోణాలు అయితే చెప్తా. ఓ దిక్కు నైనీ బ్లాక్ కుంభకోణం, ఓ దిక్కు టెలిఫోన్ అది అంగన్వాడీ ఫోన్ల కుంభకోణం, ఇంకో దిక్కు ఇసుక కుంభకోణం, ఓ దిక్కు లాస్ట్కి వస్తే లిక్కర్ మీద ఉన్నటువంటి స్టిక్కర్ కుంభకోణం,
ఇవన్నీ కూడా నేనేమంటానంటే కుంభకోణాల కొదవలేదు, కానీ ఒక్క పథకం కూడా కొత్త పథకం ఇంప్లిమెంట్ కాలేదండి ఈ రాష్ట్రం. రైట్ అండి రాకేష్ గారు. నిఖిల్ గారు, ప్రధానంగా మనం చూస్తున్నాం రాకేష్ గారు కుంభకోణాల గురించి చాలా విషయాలు చెప్పారు. అలాగే ఇప్పుడు మనం చూస్తున్నట్టయితే ఇంపార్టెంట్ అంశం హ్యామ్లర్ స్కామ్కి సంబంధించి 5,000 కోట్ల స్కామ్కి సంబంధించి మాజీ మంత్రి హరీష్ రావు సాక్ష్యాలతో సహా డీటెయిల్గా చెప్పినటువంటి అంశం, దాని గురించి మీరేమంటారు? హరీష్ రావు గారు చెప్పినట్టుగా ఈ హ్యామ్ అని చెప్పి ప్రైవేటు పబ్లిక్ పార్ట్నర్షిప్లో మేము రోడ్లు వేస్తాము, ఇన్ఫ్రా క్రియేట్ చేస్తాము అని చెప్పి ఎక్కడికక్కడ ప్రైవేటు వాళ్ళకు దోచిపెట్టాలనే ఆలోచన మాత్రమే వీళ్ళు చేస్తున్నట్టుగా మనకు చాలా స్పష్టంగా కనబడుతూ ఉన్నది. హరీష్ రావు గారు చెప్తున్నట్టుగా 5,000 కోట్ల స్కామ్ని ఏ రకంగా సాక్ష్యాధారాలతో తను బయటపెట్టిండ్రో అదేవిధంగా గతంలో అనేక స్కామ్లు చేస్తూ పోతా ఉన్నారు. కాంగ్రెస్ పార్టీ అంటేనే అది కాంగ్రెస్ కాదు, స్కాంగ్రెస్ అన్నట్టుగా మారిపోయినటువంటి పరిస్థితి. రేవంత్ రెడ్డి గారు కాంగ్రెస్ను స్కాంగ్రెస్గా తీర్చిదిద్దినటువంటి ఒక గొప్ప నాయకుడిగా కాంగ్రెస్ పార్టీ చరిత్రలో నిలిచిపోయే అవకాశం కనబడుతూ ఉంది. మీరు అట్లానే చూస్తూ ఉంటే రైతుల దగ్గర మొదలు పెడితే రాష్ట్రంలో ఉన్న సబ్బండ వర్గాలను ఏ రకంగా వీళ్ళు మోసం చేస్తూ ఉన్నారో చూస్తే, ఇదే కాంగ్రెస్ పార్టీ ఎన్నికలకు ముందు రైతులతో ఓట్లు వేయించుకోవడానికి చెప్పినటువంటి విషయాలను మీరు ఒక్కసారి గమనిస్తే, వరంగల్లో వాళ్ళ జాతీయ నాయకుడు, వాళ్ళ అగ్రనాయకుడు రాహుల్ గాంధీ గారిని తీసుకొచ్చి వరంగల్ రైతు డిక్లరేషన్ అని స్పష్టంగా వాళ్ళే రైతులకు హామీలు ఇచ్చినటువంటి పరిస్థితి. మీరు ఎక్కడి నుంచి చూస్తూ ఉంటే వాళ్ళే దీంట్లో ఏం చెప్తారంటే, ప్రతి రైతుకు కేసీఆర్ గారు 5,000, 6,000 రూపాయలు ఇస్తూ ఉన్నారు, అంటే సంవత్సరానికి 10,000, 12,000 రూపాయలు రైతు బంధు ఇస్తూ ఉన్నారు, మాకు అవకాశం ఇవ్వండి మేము 15,000 ఇస్తామన్నారు. ఆ 15,000 దేవుడు ఎరుగు కేసీఆర్ గారు ఆనాడు ఇచ్చినటువంటి ఆ 5,000, 6,000 ఒక్క పంటకు కూడా ఈరోజు వస్తున్నటువంటి పరిస్థితులు లేదు. మేము రైతులకు మాత్రమే కాకుండా, భూమి ఉన్నటువంటి రైతులకు మాత్రమే కాకుండా కౌలు రైతులకు కూడా అదే 15,000 రూపాయలు ఇస్తామన్నారు. ఈ రోజు వరకు కూడా రాష్ట్ర ప్రభుత్వం దగ్గర కౌలు రైతు అనే పదానికి డెఫినేషన్ లేదు. రాష్ట్రంలో కౌలు రైతును ఎట్లా గుర్తిస్తామో, ఎంతమంది కౌలు రైతులు ఉన్నారు, వాళ్ళని రేపు పొద్దున ఎట్లా ఆదుకుంటామన్న ఆలోచన వీళ్ళు అధికారంలోకి వచ్చిన 3 సంవత్సరాల్లో దాని మీద ఆలోచన చేసినటువంటి పరిస్థితి లేదు. మరొకటి మరీ ముఖ్యంగా చెప్పింది ఏంటంటే, ప్రతి పంటకు మేము బోనస్ ఇస్తాము అని వాళ్ళు ఇచ్చినటువంటి దాంట్లోనే, ఇది వాళ్ళ మేనిఫెస్టో కాపీ, వాళ్ళ మేనిఫెస్టోలోనే చాలా స్పష్టంగా 10 పంటల పేర్లు రాసి ఈ 10 పంటలకు కూడా మేము 500 రూపాయల బోనస్ ప్రతి క్వింటాల్కి ఇస్తామన్నారు. ఈ రోజు వరకు దానికి అతిగతి లేకపోగా రాష్ట్రంలో అతి ముఖ్యంగా సాగేటువంటి వరికి సంబంధించి చూస్తూ ఉంటే కూడా 500 రూపాయలు బోనస్ ఇస్తామని ముందు చెప్పి అధికారంలోకి వచ్చిన తర్వాత లేదు మేము ఓన్లీ సన్నవడ్లకు మాత్రమే ఇస్తాము అని చెప్తా ఉన్నారు. అంటే రాష్ట్రంలో ముఖ్యమంత్రి గారు ఒక్కరు మాత్రమే తింటా ఉన్నారా? మిగతా మంత్రివర్గం తింటున్నటువంటి పరిస్థితి లేదా? రాష్ట్రంలో మీరు అన్ని రకాల వడ్లకి ఇస్తామని మీరే చెప్తారు, మళ్ళీ అధికారంలోకి వచ్చిన తర్వాత లేదు ఓన్లీ సన్నవడ్లు అంటారు. పోనీ ఆ సన్నవడ్ల కన్నా ఇస్తున్నటువంటి పరిస్థితి ఉందా? ఈ రోజు వరకు వేలాది కోట్ల రూపాయలు పెండింగ్లో ఉన్నటువంటి పరిస్థితి. సరే, మీరు బోనస్ విషయం పక్కన పెడతా ఉంటే కనీసం రైతులు దుక్కి దున్ని నాట్లేసి అనేక రకాల ఇబ్బందులు కోర్చుకొని పంట పండించిన తర్వాత ఆ పంటని ఈరోజు కొనుగోలు కేంద్రాలకు తెచ్చిన తర్వాత కొనుగోలు కేంద్రాలు కూడా రాష్ట్రంలో ప్రారంభిస్తున్నటువంటి పరిస్థితి లేదు. ప్రారంభించిన అక్కడో ఇక్కడో ప్రారంభిస్తే కూడా దాన్ని కొనుగోలు చేస్తున్నటువంటి పరిస్థితి లేదు. ప్రతి దానికి ఒక లిమిటేషన్ పెడతా ఉన్నారు. మేము ఇంత మాత్రమే, ఇన్ని క్వింటాలు మాత్రమే కొంటాము, మొక్కజొన్న అయితే ఇంత, వడ్లయితే ఇంత కొంటా ఉంటాము, ఈ కొనేదానికి కూడా మిగతా ట్రాన్స్పోర్టేషన్ ఖర్చులు కానీ, గోనె సంచులకు సంబంధించిన ఖర్చులు కానీ ఇవంతా రైతులే భరించాలని చెప్తా ఉన్నారు. ఇట్లా విపరీతమైన కన్ఫ్యూజన్ క్రియేట్ చేసి రైతులు ఏం చేయాలంటే ప్రైవేట్ దళారులకు అమ్ముకునే విధంగా పురిగొల్పుతా ఉన్నారు. లేదంటే ఏదన్నా పురుగు మందులు లాంటివి తీసుకొని, గతంలో కాంగ్రెస్ పార్టీ 2014కు ముందు ఏ రకంగా అయితే రైతులను ఆత్మహత్యల దిశగా పురిగొల్పిందో, మరొక్కసారి రైతులకు అటువంటి పరిస్థితులు కావాలనే ఈ రాష్ట్ర ప్రభుత్వం, ఈ రేవంత్ రెడ్డి గారి నాయకత్వం క్రియేట్ చేస్తున్నట్టుగా తెలుస్తూ ఉంది. రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని రకాల పంటలను రాష్ట్ర ప్రభుత్వం తక్షణమే కొనుగోలు చేయాల్సిన అవసరం ఉంది. గతంలో కేసీఆర్ గారు ఎక్కడన్నా ధాన్యం తడిసినా కూడా, తడిసి ముద్దైపోయినా సరే కూడా మీరు రైతుల దగ్గర అట్లానే పెట్టాల్సిన అవసరం లేదు, పూర్తి స్థాయిలో కొనుగోలు చేయండి అని చెప్పి ఇమ్మీడియట్గా 3-4 రోజుల్లోనే డబ్బులు మొత్తం రైతు అకౌంట్కే ఎటువంటి దళారి లేకుండా క్రెడిట్ చేసే సిస్టమ్ని కేసీఆర్ గారు సెటరైజ్ చేసి పెట్టిండ్రు. ఈరోజు మీరు దాన్ని ఎందుకు కంటిన్యూ చేయలేకపోతా ఉన్నారు? ఇట్లా చూస్తూ ఉంటే రాష్ట్రంలో ఒకవైపు పెన్షన్లు కట్ చేస్తూ ఉంటారు, ఒకవైపు రైతులకు ఇవ్వాల్సిన మీరే చెప్పినటువంటి హామీలను అమలు చేసే పరిస్థితి లేదు. రైట్. ఏ వర్గాన్ని చూసినా కూడా అన్ని వర్గాలను ఇబ్బంది పెడతానే ఉన్నారు. చివరికి విద్యార్థులను కూడా హింసిస్తున్నటువంటి పరిస్థితులు. వాళ్ళకు గతంలో ఉన్నటువంటి ఫీజు రీఎంబర్స్మెంట్కి సంబంధించి కూడా 2-3 సంవత్సరాల నుండి చూస్తూ ఉంటే అనేక ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్ ఈరోజు ముఖ్యమంత్రి గారి దగ్గరికి పోయి 3 సంవత్సరాల నుండి మేము వేచి చూస్తా ఉన్నాం, ఇంకెప్పుడు ఇస్తారని వాళ్ళు గట్టిగా అడిగితే కూడా 100 కోట్లు కూడా ఇచ్చినటువంటి పరిస్థితి లేదు. ఇప్పటికైనా ఇటువంటి పిచ్చి ఆలోచనలని మానుకొని ఇమ్మీడియట్గా మీరు ఏదైతే హామీలు ఇచ్చిండ్రో మీ మేనిఫెస్టో కాపీ మొత్తం అమలు చేయాల్సిన అవసరం ఉంది. లేదంటే ప్రధాన ప్రతిపక్షంగా
కేసీఆర్ గారి నాయకత్వంలో కొట్లాడుతూ ఉంటే దాన్ని తట్టుకునే పరిస్థితి మీ దగ్గర ఉండదు. ఇమీడియట్గా వీటన్నింటినీ అమలు చేయాల్సిన అవసరం ఉంది. థ్యాంక్ యూ నిఖిల్ గారు, థ్యాంక్ యూ రాకేష్ గారు, థ్యాంక్ యూ సో మచ్. మొత్తానికి చూస్తున్నాగా ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ ఇచ్చినటువంటి హామీలన్నింటినీ కూడా నెరవేర్చాల్సినటువంటి అవసరం ఉంది. నెరవేర్చేంత వరకు ప్రధాన ప్రతిపక్షంగా బీఆర్ఎస్ పోరాడుతుందని చెప్పేసి వీళ్ళు చెప్తున్నటువంటి అంశం ఇది. వాటి వార్తలు వాస్తవాలు. కీప్ వాచింగ్ టీ న్యూస్.